మనం ఈరోజు ఈ భూమి మీదకి ఇప్పుడు ఉండడానికి మనం శ్వాస తీసుకోవడానికి కారణం అమ్మ. ఆ అమ్మకి ఇవాళ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలని ఏదో నా తరపు కొంచెం సాయం చేద్దామండి. అండా బిర్యానీ చేద్దాం అనుకున్నాను. దాని ప్రాసెస్ ఇప్పుడు చూసేయండి. హలో చీజీ బుగులు, ఇప్పుడు మనం ఎంతో ఈజీ అయిన ఎగ్ బిర్యానీ చేయడానికి ట్రై చేద్దాం. ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని పెనంలో తీసుకొని ఉప్పు కారం వేసి మనకి నచ్చినట్టు కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని దానిలో కొంచెం వేపిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఉప్పు, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా, పెరుగేసి బాగా కలపండి. ఎలా అంటే ఉల్లిపాయలు మొత్తం గుడ్లో కలిసి తినేటప్పుడు వామ్మో ఇది మనం చేసామా అన్నట్టు అనిపించేలా కలపాలి. దాని తర్వాత ఆ ఉల్లిపాయలు మొత్తం గుడ్లో కలిసి గుడ్డుకి మసాలా అంటించిన తర్వాత ఇంకో పొయ్యి మీద మరుగుతున్న నీళ్ళల్లో బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, పువ్వు, సాజీరా వేసుకొని బాస్మతి బియ్యం నానబెట్టింది 70 కాదు 80 కాదు పూర్తిగా 90% ఉడికేదాకా ఉడికించి దాన్ని విడుచుకొని రావడానికి మనం కొంచెం నిమ్మ చెక్క రసం వేసుకోవాలి. ఇప్పుడు 90% ఉడికిన దాన్ని మనం ముందుగా పెట్టుకున్న మిక్చర్లోకి ఇట్లా తిప్పుతూ వేస్తే మనకి షాప్లో చూపించినట్టు బిర్యానీ లేస్గా వస్తుంది. అంత కాకపోయినా మన ఇంట్లో చేసినట్టు ఏదో కొంచెం షాప్లో చేసుకున్నట్టు వస్తుంది. ఇప్పుడు దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టేసేసి దానికి దమ్ముకు పెట్టి 8 minutes తర్వాత కొంచెం వేపుకున్న ఆనియన్స్ వేసుకొని మనం చిన్నపిల్లలు ఉంటే తినడానికి కొంచెం కాజు వేసుకొని పెట్టుకుంటే సర్వింగ్ డిష్లో చాలా వేడివేడిగా సర్వ్ చేసుకొని మనం దాన్ని ఒక హోటల్ స్టైల్లో సర్వ్ చేసుకోకపోయినా మన ఇంట్లో స్టైల్లో సర్వ్ చేసుకొని అందరి చేత్తో తిన్న వాళ్ళందరితో వావ్ అనిపించుకోవాలని ఈ వీడియో చూడండి. బాయ్ బిగులు, సీ యూ ఆల్.